Hello everyone, welcome to Vedantu CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. So students, ee video lo manamu class 10th CBSE board lo science lo the first chapter chemical reactions and equations chapter ni one shot lo manam finish cheskobothunam. And deentlo unna every activity, all types of equations and ela balance cheyali and so many things ni ఆల్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వీటన్నిటిని కూడా మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం ఇన్ డీటెయిల్. అండ్ నువ్వు ఒకవేళ టెక్స్ట్ బుక్ చదవకపోయినా ఈ వీడియో విని నువ్వు డైరెక్ట్ గా ఈ టెక్స్ట్ బుక్ లో లాస్ట్ కి ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయొచ్చు. సో ఇంకా నువ్వు వితౌట్ వేస్టింగ్ టైం లెట్ స్టార్ట్ రైటింగ్ ద నోట్స్. అండ్ అలాగే ఈ చాప్టర్ కి సంబంధించిన క్లాస్ నోట్స్ ఇప్పుడు నేను ఏదైతే స్లైడ్లలో చెప్తున్నానో వాటన్నిటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎట్లాంటి పే చేయకుండా. అండ్ ఇంకొక విషయం, మనకి నేను ఇప్పుడు ఓన్లీ కెమిస్ట్రీ మాత్రమే కాదు నాన్న, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, సోషల్ అండ్ అలాగే సైన్స్, ఈవెన్ సైన్స్ తో పాటు ఇంగ్లీష్ కూడా, ఇవన్నీ ఫర్ క్లాస్ 9th అండ్ 10th మన ఛానల్లో వన్ షాట్స్ వస్తున్నాయి. సో మీరు వీటిని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే. అండ్ అలాగే ఈ వీడియో తర్వాత మీకు ఈ చాప్టర్ ఎంత బాగా అర్థమైంది అండ్ మీ ఫీడ్బ్యాక్ ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో దట్ కమింగ్ వీడియోస్ లో ఇంకా మీకు తగ్గట్టుగా మనకు సెషన్స్ ని మాడిఫై చేసుకునే అవకాశం ఉంది. అండ్ చలో ఇంకా స్టార్ట్ చేద్దామా. అండ్ స్టూడెంట్స్, సిబిఎస్ఈ బోర్డ్ లో కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ చాప్టర్ నుంచి మనకి 9 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది నాన్న. ఈ 9 మార్క్స్ ఎక్కడైనా రావచ్చు కాబట్టి 9 మార్క్స్ అనేది చాలా పెద్ద విషయం, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. వీలైతే ఒక పెన్ను పేపర్ పట్టుకొని రెడీగా ఉండండి. బికాస్ ఈ చాప్టర్ లో సో మెనీ యాక్టివిటీస్ జరుగుతాయి. యాక్టివిటీ జరిగిన ప్రతిసారి మనం ఒక ఈక్వేషన్ ని రాస్తాం. ఆ ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే ఈ చాప్టర్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఉంటది కదా, వాటిని ప్రాక్టీస్ చేద్దాం. నేను ఈ వీడియోలో 2 బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ మెథడ్ ని చెప్తాను. సో నీకు ఏది వీలైతే దాన్ని ఫాలో అవ్వు గనక. చలో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం. కెమికల్ చేంజ్ డిస్కస్ చేసే ముందర ఫిజికల్ చేంజ్ గురించి కూడా మాట్లాడుకుందాం కదా. మీరు అప్పుడెప్పుడో నేర్చుకున్నారు కానీ ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. వాట్ ఈస్ అ ఫిజికల్ చేంజ్? నువ్వు ఏదైనా ఒక వస్తువుని మార్చవు, దాని ఫిజికల్ స్టేట్ ని మార్చడం కానీ లేకపోతే ఏదో మార్చినప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాగలిగితే దాన్ని ఏమంటాం మనము? ఇట్ ఈస్ అ ఫిజికల్ చేంజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉన్నాయి, వాటర్ ని నేను ఫ్రిడ్జ్ లో పెడితే ఏమైంది? ఐస్ క్యూబ్ అయింది. ఐస్ క్యూబ్ వాటర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమైంది? అది లిక్విడ్ స్టేజ్ లో ఉంది. అండ్ అలాగే ఐస్ క్యూబ్ అయిన తర్వాత సాలిడ్ లాగా మారింది. సో ఇక్కడ చేంజ్ ఏం జరిగింది? కేవలం ఫేస్ చేంజ్ జరిగింది. కానీ నేను ఈ ఐస్ క్యూబ్ ని మళ్ళీ వాటర్ లాగా మార్చొచ్చు కదా, అంటే రివర్స్ చేయొచ్చు కదా. సో ఇలాంటి వాటిని ఏమని అంటామనంటే ఫిజికల్ చేంజ్ అని అంటాం. ఫిజికల్ చేంజ్ లో కేవలం దాని ఫిజికల్ సైజ్ మారుతుండొచ్చు, లేకపోతే ఫేజ్ మారుతుండొచ్చు, అండ్ దాన్ని మళ్ళీ ప్రాసెస్ మొత్తాన్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. వీటిని ఫిజికల్ చేంజ్ అని అంటాం. దీనికి ఆపోజిట్ గా కెమికల్ చేంజ్ అని అంటే కెమికల్ రియాక్షన్ అంటే కెమికల్ చేంజ్ మనం ఒక రియాక్షన్ తోని రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఏమేమి జరిగితే ఒక వస్తువులో ఏమేమి మార్పులు జరిగితే దాన్ని కెమికల్ చేంజ్ అని అంటాం. ఫిజికల్ చేంజ్ అనుకో, ఇప్పుడు నేను ఒక పేపర్ ఉంది, పేపర్ ని చించాను, ఆ తర్వాత కూడా పేపర్ కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాపర్టీస్ మారలేదు, కేవలం అక్కడ మారింది ఏంటి? సైజ్ మారింది. అండ్ దాని స్టేట్ కూడా మారలేదు. సో చాలా సందర్భాల్లో మనకి ప్రాపర్టీ ఇనీషియల్ గా నేను ఏదైతే సబ్స్టెన్స్ తీసుకున్నానో ఫైనల్ గా నువ్వు ఏదైతే చేంజ్ చేయాలనుకున్నావో అది చేంజ్ చేసి అన్ని చేసిన తర్వాత మిగిలిన సబ్స్టెన్స్ కూడా నాకు సేమ్ ప్రాపర్టీస్ ఉంది, కొత్తగా ఏమీ దాంట్లో మార్పులు లేకపోతే దాన్ని ఫిజికల్ చేంజ్ అంటాం. కానీ కెమికల్ చేంజ్ దీనికి రివర్స్ లో ఉంటది, ఆపోజిట్ లో ఉంటది. నువ్వు ఏదైనా ఇనిషియల్ గా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే కెమికల్స్ చేంజ్ జరిగిన తర్వాత ఆ ఫైనల్ గా ఏదో ప్రోడక్ట్ ఉంటది కదా, దానికి ఐదర్ కొత్త సబ్స్టెన్స్ ఫార్మ్ అవ్వడం కానీ, లేకపోతే కలర్ చేంజ్ అవ్వడం కానీ, షేప్ సైజ్ కలర్ చేంజ్ అవ్వడం కానీ, లేకపోతే అసలు మొత్తానికి ఈ మన ఫస్ట్ తీసుకున్న సబ్స్టెన్స్ తోని ఫామ్ అయిన ప్రోడక్ట్ తోనే అసలు సంబంధమే లేకుండా ఒక కొత్త ప్రోడక్ట్ ఫామ్ అవ్వడం కానీ జరిగితే దాన్ని మనం కెమికల్ రియాక్షన్ అని అంటాం. ఓకే, కెమికల్ రియాక్షన్ ఎందుకో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, అప్పుడు మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. బర్నింగ్ ఆఫ్ పేపర్. ఇప్పుడు నేను ఇనీషియల్ గా ఒక పేపర్ తీసుకున్నానా, నేను ఇది ఒక పేపర్ తీసుకున్నా. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది మీకు? వైట్ కలర్ లో ఉంది. అండ్ దీనికి స్పెసిఫిక్ డైమెన్షన్స్ అంటూ ఉన్నాయి కదా. ఫైన్.
సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు దీన్ని తీసుకుపోయి నేను కాల్ చేశాను, కంప్లీట్ గా బర్న్ చేసిన. బర్న్ చేసినప్పుడు ఏం కనిపిస్తుంది, ఇప్పుడు ఇనిషియల్ గా వైట్ గా ఉన్నది కాస్త నేను బర్న్ చేసినప్పుడు ఏం మారింది, కలర్ మారింది. అండ్ ఇనిషియల్ గా దీనికి ఒక డైమెన్షన్స్ ఉన్నది కాస్త నేను బర్న్ చేసిన తర్వాత ఏమైందన్నా దాని సైజ్, షేప్, ఓరియంటేషన్ ఇదంతా మారింది. అండ్ సరే ఇవన్నీ ఒక లెక్క అయితే, నేను ఇనీషియల్ ఇందాక వాటర్ ని ఐస్ గా మార్చి మళ్ళీ ఐస్ ని వాటర్ గా మార్చినట్టు పేపర్ ని బూడిద చేసి మళ్ళీ బూడిదని పేపర్ లాగా మార్చొచ్చా, మార్చలేము. కాబట్టి ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, రివర్స్ చెయ్యలేము. కాబట్టి బర్నింగ్ ఆఫ్ పేపర్ అనేది ఒక కెమికల్ చేంజ్, ఒక కెమికల్ చేంజ్. దాని తర్వాత ఫర్మెంటేషన్ ఆఫ్ గ్రేప్స్, పండిపోవడం. సో మన గ్రేప్స్ గానీ లేకపోతే ఇంకా మ్యాంగో ఉందా, యా మ్యాంగో. సో ఇనీషియల్ గా మనకి సరే మ్యాంగో తీసుకుందాం, బెటర్ గా అర్థమవుతుంది. మ్యాంగో ఉంది, ఇనీషియల్ గా మనం తీసుకున్నప్పుడు ఎట్లా ఉందన్న కాయ, అది మామిడి కాయ ఎలా ఉంటది చూడడానికి, పట్టుకోవడానికి గట్టిగా ఉంటది. అండ్ నువ్వెంత మనం దాన్ని ప్రెస్ చేసినా కూడా మెత్తగా ఉండదు, చాలా గట్టిగా ఉంటది. కలర్ కూడా గ్రీన్ కలర్ లో ఉంటది. అండ్ టేస్ట్ ఎట్లా ఉంటది, సరే నువ్వు కట్ చేసుకున్నా కూడా పుల్లగా ఉంటది. ఇది నువ్వు ఇనీషియల్ గా తీసుకున్న మ్యాంగో, ఏది రా మ్యాంగో లేకపోతే పండక ముందు మామిడి కాయ. సరే దాన్ని మగ్గబెట్టేసాం, అది పండింది. పండిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు దానికి కలర్ మారింది. ఇనీషియల్ గా గ్రీన్ కలర్ ఉన్నది కాస్త ఇప్పుడు ఎల్లో కలర్ లో మారింది. అండ్ ఇనీషియల్ గా పుల్లగా ఉన్నది కాస్త ఇప్పుడు తీయగా మారింది. అండ్ నేను ఇనీషియల్ గా ముట్టుకుంటే చాలా గట్టిగా ఉండే, బట్ ఇప్పుడు మామిడి పండును ముట్టుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటది కదా. సో ఇక్కడ చాలా చేంజెస్ జరిగినాయి. ఇనీషియల్ గా మామిడికాయ పండుగ మారింది, చాలా చేంజెస్ జరిగినాయి. మళ్ళీ పండుని మళ్ళీ కాయగా మార్చగలమా, మార్చలేము. కాబట్టి ఇది కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. కాబట్టి ఫర్మెంటేషన్ ఆఫ్ గ్రేప్స్ కూడా అంతే. ఒక్కసారి గ్రేప్స్ పండిపోయిన తర్వాత, ఫర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వాటిని ప్యూర్ గా ఫ్రెష్ గా తీసుకురాలేము. అండ్ అలాగే స్టోరింగ్ ఆఫ్ మిల్క్ కూడా మళ్ళీ ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అండ్ పెరుగు నుంచి కర్డ్ తీస్తాం కానీ, సారీ పాల నుంచి కర్డ్ తీస్తాం కానీ కర్డ్ నుంచి మళ్ళీ మనం పెరుగు తీయలేము. ఫుడ్ డైజెషన్, మనం తినేటప్పుడు ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు అంతెందుకు మనం చికెన్ తింటాం. ఓకే, చికెన్ తినేటప్పుడు ఏంటి, పీసెస్ మంచిగా పెద్దగా ఉంటాయి. అవి మనం తినేటప్పుడు ఏమైంది, మనం చిన్న పీసెస్ గా చేసి మనం కొంచెం చాలా చిన్నవి కాదు, నార్మల్ గా పీసెస్ ఉంటది, అది మనం మింగేస్తాం. దాని తర్వాత లోపల మన బాడీ ఏం చేస్తుంది, ఈ డైజెషన్ ప్రాసెస్ లో భాగంగా చాలా చిన్న ముక్కలుగా చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ నేను ఆ తిన్న డైజెస్టెడ్ ఫుడ్ ని మళ్ళీ నేను ఆ పీసెస్ లాగా మార్చొచ్చా, మార్చలేము. అందుకోసమే డైజెషన్ కూడా, ఫుడ్ డైజెషన్ కూడా ఇది కెమికల్ చేంజ్ కిందకే వస్తుంది. అండ్ రెస్పిరేషన్, ఇవన్నీ కూడా ఏది రివర్సిబుల్ ప్రాసెస్ కాదు. మళ్ళీ మనం వాటిని సర్కిల్లో ఫస్ట్ ఉన్న ఆబ్జెక్ట్ ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. కాబట్టి కెమికల్ చేంజ్ ఈజ్ ఇర్రివర్సిబుల్, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. మనం వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. ఏమేం చేంజెస్ జరగవచ్చు ఇందులో, కెమికల్ చేంజ్ జరిగిందని ఎట్లా చెప్తాం, షేప్ చేంజ్ అయినా, కలర్ చేంజ్ అయినా, లేకపోతే సైజ్ చేంజ్ అయినా, ఇంకా దాంతో పాటు కొన్ని చేంజెస్ ఉంటాయి. నేను అవి మీకు 1 by 1 యాక్టివిటీ పరంగా చెప్తాను. ఈ కెమికల్ చేంజ్ ని రిప్రజెంట్ చేసేది ఏంటి, కెమికల్ రియాక్షన్. ఏం జరిగింది ఒక చేంజ్ లో, ఒక ప్రాసెస్ లో ఏం చేంజెస్ జరిగినాయి అనేది నేను ఒక చిన్న ఈక్వేషన్ లాగా రాస్తే అది కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో యాక్టివిటీ 1.1, ఫస్ట్ యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నాం అని అంటే, ఒక మెగ్నీషియం, వీళ్ళు ఏం తీసుకోమన్న యాక్టివిటీకి కావాల్సిన కంప్లీట్ నేను డీటెయిల్ ఇక్కడ ఇచ్చిన, బట్ మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చదవచ్చు దట్ ఏం జరుగుతుంది అండ్ ఏం అబ్జర్వేషన్స్ ఏం చేసాం. అండ్ లాస్ట్ కి మనకి హోల్ ఈ యాక్టివిటీ నుంచి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ సెగ్మెంట్స్ లాగా ఇచ్చిన, సో దట్ మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటది, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటది. సో వీళ్ళు చెప్తున్నాను ప్రకారం టెక్స్ట్ బుక్ లో ఏమని ఇచ్చారు, అవే సేమ్ కీవర్డ్స్ అండ్ సేమ్ నంబర్స్ తిని. సో ఇక్కడ ఏంటి, 3 to 4 సెంటీమీటర్స్ మెగ్నీషియం రిబ్బన్ తీసుకున్నాం. ఏం తీసుకోమన్నారు వీళ్ళు, మెగ్నీషియం రిబ్బన్. మ్యామ్ వై మెగ్నీషియం రిబ్బన్ అని అంటే, మనకి ఒక మెగ్నీషియం కావాలనా, మెగ్నీషియం సబ్స్టెన్స్ కావాలి, కానీ డైరెక్ట్ మెగ్నీషియం అవైలబుల్ గా ఉండదు. బట్ ఈ మెగ్నీషియం రిబ్బన్ లో ఏం జరుగుతుందని అంటే, ప్యూర్ మెగ్నీషియం కాకుండా పైన ఒక లేయర్ ఉంటది. ఏం లేయర్, ఆక్సైడ్ లేయర్ ఉంటది. మనం ఆ శాండ్ పేపర్ తో ఏం చేసినాం, గట్టిగా రుద్దేస్తే ఆక్సైడ్ లేయర్ పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది, మనకి ప్యూర్ మెగ్నీషియం రిబ్బన్ మాత్రమే మిగిలింది. డన్. ఇప్పుడు ఈ మెగ్నీషియం రిబ్బన్ ని తీసుకొని ఒక పేర్ ఆఫ్ టాంగ్స్ తో, అంటే ఇట్లా పట్టికర్ లాంటి హోల్డర్ లాగా ఉంటది కదా, దాన్ని తీసుకొని నేనేం చేస్తున్నాను, ఈ మెగ్నీషియం రిబ్బన్ ని మండించినప్పుడు ఏం జరిగిందని, జనరల్ గా మంట ఎల్లో కలర్ లో ఇట్లా ఉంటది కదా, బట్ నేను ఈ మెగ్నీషియం ని వెలిగిస్తున్నప్పుడు నాకేం జరిగింది, అక్కడ ఫ్లేమ్ విత్ శాండ్ పేపర్ హోల్డ్ వైట్
వైట్ ఫ్లేమ్ లాగా ఇది వచ్చేసింది. అండ్ దాంతో పాటు ఇది మండుతున్నప్పుడు దీంతో ఇనీషియల్ గా నేను తీసుకున్నది ఎట్లా ఉంది, ఇనీషియల్ గా నేను తీసుకున్నది మెగ్నీషియం అనేది సాలిడ్ లాగా ఉంది. కానీ ఫైనల్ గా వచ్చేసరికి ఏమైందన్నా పౌడర్ లాగా వచ్చింది. ఇది సాలిడ్, ఇది ఇప్పుడు ఏమైంది చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా వచ్చింది. ఇది ఏ కలర్ లో ఉంది, వైట్ కలర్ లో ఉంది. దీన్ని ఏమంటాం ఇప్పుడు, దీన్ని మెగ్నీషియం ఆక్సైడ్ అని అంటాం. నేను మెగ్నీషియం ని అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ సమక్షంలో బర్న్ చేసినప్పుడు నాకు ఫైనల్ గా మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. దీన్ని ఇప్పుడు జరిగిన ఈ హోల్ యాక్టివిటీని నేను నార్మల్ గా పదాలలో రాస్తున్నా. ఏమని రాస్తున్నా, మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం ని ఓకే పదాలలో అన్నాను కదా. సో మెగ్నీషియం ని నేనేం చేసిన, ఆక్సిజన్ సమక్షంలో మండించిన. సో దట్ నాకు ఏమొచ్చింది ఫైనల్ గా ప్రోడక్ట్ ఏమొచ్చింది, మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అన్న విషయం ఈ యాక్టివిటీ ఒక ఈక్వేషన్ చూస్తే తెలుస్తుంది. కానీ ఈ ఈక్వేషన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎందుకు, నేను పూర్తి లెటర్ ని పూర్తి వర్డ్ ని రాసిన. కానీ అలా కాకుండా చిన్న ఈ మెగ్నీషియం ని ఎంజీ అని, ఆక్సిజన్ ని O2 అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ ని MgO అని రిప్రజెంట్ చేయొచ్చు విత్ కెమికల్ ఫార్ములా. సో మెగ్నీషియం ఆక్సైడ్ కి కెమికల్ ఫార్ములా ఇస్ MgO. సో ఇలా కెమికల్ ఫార్ములాతో నేను ఒక యాక్టివిటీ ఏం జరిగింది అనేది రిప్రజెంట్ చేస్తే దాట్ బికమ్స్ a chemical reaction. So ఇది ఏమంటాం నాన్న, this is a word reaction, word chemical equation అంటాం. దీన్ని ఏమంటాం, కెమికల్ ఫార్ములాతో ఉంది కాబట్టి దీన్ని యాక్చువల్ కెమికల్ ఈక్వేషన్ అని అంటాం. ఇదేం నాన్న, ప్యూర్ గా బ్యాలెన్స్ అయి ఉంది. బ్యాలెన్సింగ్ దగ్గరికి నేను వస్తా. ఇనీషియల్ గా నేను ఏం తీసుకున్నాను, ఇనీషియల్ గా మెగ్నీషియం తీసుకున్నా. ఫైనల్ గా వచ్చేసరికి ఏమైంది, నాకు మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. కొత్తగా ఇక్కడ నువ్వేమేమి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు ఏంటి, వైట్ ఫ్లేమ్ కలర్ ఒకటి మారింది అండ్ మనకి వైట్ కలర్ పౌడర్ క్రిస్టల్స్ వచ్చేసినాయి కదా. సో ఇక్కడ మెగ్నీషియం కి ఏమొచ్చి యాడ్ అయింది, ఆక్సిజన్ వచ్చి యాడ్ అయింది. ఇనీషియల్ గా ఓన్లీ మెగ్నీషియం కాస్త ఇప్పుడు వచ్చి ఇది యాడ్ అయ్యేసరికి మెగ్నీషియం ఆక్సైడ్ అయింది. సో దీన్ని ఏమంటానన్నా, మెగ్నీషియం వచ్చి యాడ్ అయితే ఏదైనా ఒక సబ్స్టెన్స్ కి యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ ని ఆక్సిడైజింగ్ అని అంటాం. సో ఏమైంది, మెగ్నీషియం అనేది ఆక్సిడైజ్ అయింది. అండ్ దాంతో పాటు మనము ఈ శాండ్ పేపర్ ఎందుకు రుద్దేశం అని అంటే, ఇనీషియల్ గా ఉన్న ఆ పైన ఒక లేయర్ ఉంటది కదా, మెగ్నీషియం రిబ్బైన్ పైన ఆక్సిడైజ్ లేయర్, దాన్ని తీసేయడానికి మనం శాండ్ పేపర్ తో రుద్దాం. సో దట్ ఓన్లీ ప్యూర్ మెగ్నీషియం మాత్రమే రావడానికి. సో ఫైనల్ గా ఏమైంది, మెగ్నీషియం ని నేను ఆక్సిజన్ లో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. ఇది మీకు చెప్తున్నాను, జనరల్ గా ఏం జరిగింది అని చెప్తున్నాను నేను. వీటి ముందట ఉన్న నంబర్స్ జోలికి పోవట్లేదు. సో హియర్ దిస్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్ యాజ్ స్కెలెటల్ ఈక్వేషన్ అని అంటాం. అంటే అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ని స్కెలెటల్ ఈక్వేషన్ అని అంటాం. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేను ఇంకా ఫర్దర్ గా చెప్తాను. ఇక్కడ ఏమైందానా, ఏం చేంజ్ జరిగింది, ఒకసారి పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్తారా, వాట్ ఈస్ ద చేంజ్ హ్యాపెండ్ ఇన్ దిస్ యాక్టివిటీ. ఇనీషియల్ గా సాలిడ్ ఉన్నది కాస్త దాని తర్వాత క్రిస్టల్స్ లాగా మారిపోయింది, పౌడర్ లాగా మారిపోయింది, అమార్ఫస్ అని అంటాం, దానిలాగా మారిపోయింది. సో ఫస్ట్ చేంజ్, వాట్ ఈస్ ద ఫస్ట్ చేంజ్, ఫేజ్ చేంజ్ అయింది. దాని తర్వాత 2 డిఫరెంట్ ప్రాపర్టీస్ చేంజ్ అయినాయి ఇందులో. అండ్ ఇనీషియల్ గా ఉన్న కలర్ కి ఫైనల్ గా వచ్చిన కలర్ కి మారింది. సో కలర్ చేంజ్ అయింది, రైట్. సరే, ఇవన్నీ చేంజ్ అయినాయి కాబట్టి అక్కడ కెమికల్ చేంజ్ జరిగింది అని అంటున్నాను. సరే, ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ లో కెమికల్ చేంజ్ జరిగింది అని చెప్పడానికి ఏవైనా సైన్స్ ఉన్నాయా, ఏమైనా చెక్ పాయింట్స్ ఉన్నాయా అని అంటే ఎస్ ఉన్నాయి. ఇవన్నీ కావచ్చు, లేదన్నా ఏదైనా 1-2 అయినా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను అంటే, మెటల్ తీసుకున్నా, ఓకే, ఇది కూడా యాక్టివిటీయే. ఒక మెటల్ తీసుకున్నా, ఏదైనా మెటల్ కావచ్చు. ఈ మెటల్ ని నేను ఎందులో వేసిన, యాసిడ్ లో వేసిన. మెటల్ ని యాసిడ్ లో వేసినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఒక సాల్ట్ నిచ్చింది, దాంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ నిచ్చింది. కావాలంటే దానికి సంబంధించిన యాక్టివిటీ ఇక్కడే ఉంది. నేను ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl తీసుకున్నా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఇక్కడ జింక్ గ్రాన్యూల్స్ వేసిన. ఈ జింక్ గ్రాన్యూల్స్ వేసినప్పుడు ఏం జరిగింది అన్న, దీని చుట్టూ చిన్న చిన్న బబుల్ లాంటి వాటర్ గాలి చిన్న వాటర్ బబుల్స్ ఉంటాయి కదా, దీని చుట్టూ ఫామ్ అయినాయి.
సో నేను ఇంకా ఈ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నా కొద్దీ ఈ గాలి ఇదంతా చిన్న చిన్న ఈ వాటర్ బబుల్స్ ఏదైతే ఉన్నాయో పైకి వచ్చి దీని నుంచి గ్యాస్ రిలీజ్ అయింది. ఏంటా గ్యాస్? గ్యాస్ రిలీజ్ అయింది, రైట్? ఈ గ్యాస్ ఏంటి అని చూస్తే ఇట్ ఈస్ అ హైడ్రోజన్ గ్యాస్. సో యాసిడ్ ని మెటల్స్ ని యాసిడ్ లో వేసినప్పుడు సాల్ట్ అంటే ఇక్కడ మిగిలిపోయింది ఇంకా సాల్ట్ అండ్ దాంతో పాటు హైడ్రోజన్ రిలీజ్ అయింది. సో ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్తున్నాను. ఎందుకు? బికాస్ గ్యాస్ రిలీజ్ అయింది. సో ఎవాల్యూషన్ ఆఫ్ గ్యాస్ కావచ్చు అండ్ కలర్ లో మార్పు కావచ్చు, లేదంటే దాని ఫిజికల్ స్టేట్ సాలిడ్ లిక్విడ్ గ్యాస్ గా మారడం కావచ్చు, లేదంటే దాని టెంపరేచర్ లో మార్పు కావచ్చు. సో ఇలా ఏది జరిగినా కూడా అక్కడ కెమికల్ చేంజ్ జరిగింది అని అంటాం. వాట్ హ్యాపెన్ దే? కెమికల్ చేంజ్ జరిగింది. దెన్ ఇప్పుడు ఆ జరిగిన కెమికల్ చేంజ్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం రాస్తాం? కెమికల్ ఈక్వేషన్ రాస్తాం. మరి ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ గా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? ఖచ్చితంగా నువ్వు ఏదైనా ఈక్వేషన్ రాసినప్పుడు, కెమికల్ ఈక్వేషన్ రాసినప్పుడు అది ఖచ్చితంగా బ్యాలెన్స్ అయి ఉండాలి. ఎందుకు? బికాస్ ఇట్ ఫాలోస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మాస్ అనేది కన్జర్వ్ అయి ఉండాలి, అంటే కాన్స్టాంట్ గా ఉండాలి, అంతటా సేమే అయి ఉండాలి. ఇక్కడ ప్రోడక్ట్ సైడ్, రియాక్టెంట్ సైడ్ ఉంటాయి కదా. అండ్ ఒక విషయం నాన్న, నువ్వు ఏదైనా కెమికల్ ఈక్వేషన్ రాస్తున్నావు, కెమికల్ ఈక్వేషన్ రాస్తున్నావు, ఎలా రాస్తావు? ఏమేం రాస్తావు? కెమికల్ ఈక్వేషన్ ఇందాకటి ఈక్వేషనే ఉంది. నేను మెగ్నీషియం ని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది అని చెప్పిన కదా. డన్. సో ఇక్కడ నువ్వు ఏమేం గమనించవచ్చు? ఆరో ఉంది, ఆరోకి ముందర ఉన్నవన్నీ కూడా రియాక్టెంట్స్ అంటాం. అండ్ ఇంకొకటి ఏంటి? ఆరో తర్వాత ఉన్నవి ప్రోడక్ట్స్. సో ఇక్కడ యాక్టివిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? ఇనీషియల్ గా మనం ఏవైతే సబ్స్టెన్స్ తీసుకున్నామో ఆ సబ్స్టెన్స్ అన్నిటి రియాక్ట్ అయి ఫైనల్ గా ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ నుంచి రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్ కి చూపిస్తుంది, అంటే యాక్టివిటీ చేంజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మారింది అని చూపిస్తుంది. అండ్ గైస్ ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ఎన్నైనా ఉండొచ్చు, ప్రోడక్ట్ సైడ్ ఎన్నైనా ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకి రియాక్టెంట్ సైడ్ ఏవేవైతే తీసుకుంటున్నామో వాటిని అట్లీస్ట్ ఫామ్ అయినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొన్ని సింబల్స్ తోని మనం ఇండికేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఆరో ఉంది, అప్పుడు ఏమంటాం మనము? ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? గ్యాస్ రిలీజ్ అయింది అని చెప్తుంది. అండ్ ఇక్కడ ఇలా ఉంది, ఇదేంటన్నా హీట్ వస్తుందా పోతుందా అది మనకు అనవసరం, బట్ ఇలా ఉంది అని అంటే హీట్. అండ్ ఇంకొక విషయం నాన్న, ఇలా కిందికి ఒక ఆరో వచ్చింది అని అంటే మనకి ఆ బీకర్ లో నేను ఏదో చేశాను, సో కిందికి నాకు ఒక లేయర్స్ లాగా ఏదో ఫామ్ అయింది, సబ్స్టెన్స్ ఫామ్ అయింది. దీన్ని మనం ఏమంటాము? ప్రెసిపిటేషన్ అని అంటాము. సో ప్రెసిపిటేషన్ ని ఇండికేట్ చేయడానికి మనం డౌన్వర్డ్ ఆరోని ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇది కాకుండా కొన్నిసార్లు స్టేట్స్ మారుతాయి, ఫిజికల్ స్టేట్స్ మారుతాయి. ఎట్లా? ఇప్పుడు లిక్విడ్ ఉంది, మనం ఇండికేట్ చేయాల్సింది ఏంటి? ఇది సాలిడ్, ఇది లిక్విడ్. ఓకే, ఇంకొకటి ఏంటి? గ్యాస్. అండ్ ఇంకొక విషయం నాన్న, ఇది ఆక్వియస్ సొల్యూషన్. ఆక్వియస్ సొల్యూషన్ అంటే మనం ఏదైనా తీసుకున్న సబ్స్టెన్స్ ని వాటర్ లో కలుపుతాం కదా, దాన్ని ఆక్వియస్ సొల్యూషన్ అని అంటాం. వీటిని ఎట్లా ఇండికేట్ చేస్తాం? ఎస్ అని నేను ఒక సబ్స్టెన్స్ రాసి దాని పక్కన ఎస్ అని పెట్టానే అనుకో, ఎస్, ఇది ఎస్ అంటే సాలిడ్ స్టేట్ లో ఉంది. పక్కన ఎల్ అని పెట్టానే అనుకో, అది లిక్విడ్ స్టేట్ లో ఉంది. గ్యాస్ అనుకోండి, ఇట్లా పక్కన ఆరో, ఓకే, గాల్లో ఉంది, సో ఇట్ ఈస్ గ్యాస్. జి అని పెట్టవచ్చు, జి అనేది ఇక్కడ తీసుకోవచ్చు, బట్ ఇక్కడ మీరు బయటికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళిపోయింది కదా, దట్ ఈస్ గ్యాస్. అండ్ ఇంకొకటి ఆక్వియస్ సొల్యూషన్ ఉంటది కదా, ఏక్యూ తోనే ఇండికేట్ చేస్తాం. ఇలా మనము ఒక ఈక్వేషన్ కి, కెమికల్ ఈక్వేషన్ కి మోర్ ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేయడానికి ఈ సింబల్ ని వాడతాం. ఓకేనా? చలో. అండ్ ఇప్పుడు ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి. దాని అర్థం ఏంటి? బ్యాలెన్స్ చేయడం మనం అంటే ఏంటంటే ఇటువైపు ఎన్నైతే రియాక్టెంట్ సైడ్ ఒక మాలిక్యూల్ కి ఎన్నైతే అమౌంట్ ఉందో సేమ్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇక్కడ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెగ్నీషియం 2 ఉన్నాయి, ఇక్కడ కూడా మెగ్నీషియం 2 ఉండాలి. మెగ్నీషియం ఎలిమెంట్ 2 టైమ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 2 టైమ్స్ ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్ ఉంది, సో ఇక్కడ కూడా మనకి ఆక్సిజన్ 2 ఉండాలి. సో ఇలా నువ్వు చెక్ చేసుకుంటే రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఈక్వల్ గా ఉండాలి. అదే చెప్తున్నారు, ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ మస్ట్ బి ఈక్వల్ అండ్ బోత్ సైడ్స్. బోత్ సైడ్ అంటే ఏంటి?
రియాక్టెంట్ సైడ్ అండ్ అలాగే ప్రోడక్ట్ సైడ్. సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు నాన్న, ఆ ఈక్వేషన్ ని ఎట్లా సాల్వ్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ ఫెర్రస్ ని మనము దేంట్లో కలుపుతున్నాము, వాటర్ లో H2O లో కలిపినప్పుడు Fe3O4 అండ్ H2 వచ్చిందంట. బట్ ఇది బ్యాలెన్స్డ్ కాదు. వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్? ఇట్ ఈస్ అ స్కెలెటల్ ఈక్వేషన్. స్కెలెటల్ అని అంటే ఏమని చెప్పిన, స్కెలెటల్ ఈక్వేషన్. స్కెలెటల్ ఈక్వేషన్ అని అంటే అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, బ్యాలెన్స్ చెయ్యని ఈక్వేషన్, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో దీన్ని ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి మన దగ్గర రెండు మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఓకే, ఇందాక నువ్వు చూసిన ఈక్వేషన్ ని తీసుకుందాం. ఏది? మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ కలిపినప్పుడు ఏమైంది? మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది కదా. నేను ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను, రియాక్టెంట్స్ మొత్తం ఈక్వేషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? సో మెగ్నీషియం ఉంది, ఆక్సిజన్ ఉంది. అండ్ ఇప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఇదంతా కూడా రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి ఒకసారి రాసుకుందామా. రియాక్టెంట్ సైడ్ నాకు మెగ్నీషియం ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. అండ్ రియాక్టెంట్ సైడ్ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కదా. నేను ఇప్పుడు మార్చాలి. ఎలా? ఈక్వేట్ చేయాలి. సో ఇక్కడ నాకు మెగ్నీషియం తో ప్రాబ్లం లేదు, మరి ఆక్సిజన్స్ ఏం చేయొచ్చు? నేను ఇంటూ గానీ మల్టిప్లై గానీ డివైడ్ గానీ ఏదన్నా చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 2 రాసుకున్నాను. సో ఇంటూ 2 అయిపోయేసరికి ఆక్సిజన్ లో 2 ఉన్నాయి, దట్ ఈస్ ఫైన్. బట్ దాంతో పాటు మెగ్నీషియం లో కూడా 2 అయినాయి కదా. ఇక్కడ 2 ఉన్నాయి, మరి ఇక్కడ కూడా 2 కావాలి కదా, అందుకని ఇక్కడ కూడా 2. సో ఇది 2 రాసేసాం. ఇప్పుడు మనకి ఫైనల్ గా వచ్చిన ఈక్వేషన్ ఏంటన్నా? ఫైనల్ గా వచ్చిన ఈక్వేషన్ ఏంటి? 2mg ప్లస్ ఆక్సిజన్ దట్ గివ్స్ 2NGO. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. కానీ ఇలా కాకుండా చాలా మంది స్టూడెంట్స్ ఇంకొక మెథడ్ కూడా ఫాలో అవుతారు. ఇట్ ఈస్ అ టెక్స్ట్ బుక్ ట్రెడిషనల్ మెథడ్. ఓకే, అండ్ సెకండ్ మెథడ్ కొంచెం మ్యాథ్స్ టచ్ ఉంటది. సో మీరు ఏది మీకు ఈజీగా అనిపిస్తే దాన్ని చూస్ చేసుకోమని చెప్పింది, అందుకే. సరే, అదే ఈక్వేషన్ మెగ్నీషియము అండ్ అలాగే ఆక్సిజన్ దెన్ మెగ్నీషియం ఆక్సైడ్ ఇలా తీసుకున్నాను నేను. ఓకే, వీటి ముందర ఏమొస్తాయి అన్న విషయం నాకు తెలీదు కాబట్టి నేనేం చేశాను, ఇక్కడ A, ఇక్కడ B, ఇక్కడ C అని తీసుకున్నా. వీటన్నిటికీ కూడా కోఎఫిషియెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు నా పని ఏంటి? వీళ్ళు చెప్పిన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేద్దాం ఆన్ రియాక్టెంట్ సైడ్ అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ సైడ్. సో ఈక్వేషన్స్ రియాక్ట్ చేసేటప్పుడు నాకు నేను మెగ్నీషియం ఈక్వేట్ చేస్తున్నా. మెగ్నీషియం ఈక్వేట్ చేసేటప్పుడు వాట్ హ్యాపెన్ అన్న A is equals to ఒకటే ఉంది కాబట్టి A is equals to ఇటువైపు ఎన్ని ఉన్నాయి? C. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ ఇండికేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? 2 ఆక్సిజన్లు, ఇక్కడ B ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇట్ ఇస్ 2B is equals to ఇక్కడ ఆక్సిజన్లు ఒకటే ఉంది. సో నేను ఇప్పుడు ఈక్వేషన్ లో ఏమని అర్థం చేసుకోవచ్చు? A is equals to C is equals to 2 into B. నేను ఇప్పుడు ఒక్క B వాల్యూ తీసుకుంటే నాకు టోటల్ అన్ని వచ్చేస్తాయి కదా. సో కన్సిడర్ B is equals to 1. B ఒకటి 1 అయితే దెన్ వాట్ హ్యాపెన్ అన్న A 1 అయింది అండ్ అలాగే C కూడా 1 అయింది. ఇప్పుడు ఈ వాల్యూస్ ని తీసుకెళ్లి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దీస్ ఆర్ ద వాల్యూస్ కదా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏ ప్లేస్ లో వెయిట్ అ సెకండ్ ఇక్కడ B is equals to 1 అయితే A 2 అవుతుంది అండ్ అలాగే C కూడా 2 అవుతుంది. ఈ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2mg ప్లస్ 1O2 gives rise to 2NGO. ఇది ఈక్వేషన్. ఇప్పుడు చెప్పండి నాన్న, మనకి ఫస్ట్ మెథడ్ లో ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో సెకండ్ మెథడ్ లో కూడా అదే ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ మెథడ్ అనేది టోటల్లీ టెక్స్ట్ బుక్ ఫార్మాట్ లో చేసాం. సెకండ్ మెథడ్ అనేది మనకి కొంచెం డెరివేషన్ మెథడ్ లో చేసాం. బట్ మీకు ఈ రెండిట్లో ఏది ఈజీగా అనిపిస్తే అది టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ లో రాయొచ్చు. బోత్ ఆర్ యాక్సెప్టబుల్, రెండు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, చలో. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? వీళ్ళు ఇచ్చింది Fe ప్లస్ H2O. ఓకే, Fe ప్లస్ H2O అండ్ దెన్ ఇంకేమంటున్నారు? ఏముంది ఇక్కడ? Fe3O4 ప్లస్ H2.
సో ఇప్పుడు సేమ్ ఈక్వేషన్ ని మనం రెండు మెథడ్స్ లో ట్రై చేద్దాం. రెండు మెథడ్స్ లో ఏం జరుగుతుంది, ఏమొస్తుంది ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటి, ట్రెడిషనల్ మెథడ్. ఇక్కడ ఫెర్రస్ ఉంది, హైడ్రోజన్ ఉంది, అండ్ అలాగే ఆక్సిజన్ ఉంది. అండ్ నాకు రియాక్టెంట్ సైడ్ ఏమవుతుంది అండ్ అలాగే ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. ప్రోడక్ట్ సైడ్ ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ఇది ఒకటే ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న, 3 ఉన్నాయి. అండ్ అలాగే హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఆక్సిజన్స్ విషయానికి వస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ అయితే 4 ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ఈక్వేట్ చేయాలి. ఎలా చేస్తాము, సరే నాకు హైడ్రోజన్స్ తో ప్రాబ్లం ఏం లేదు, దాన్ని వదిలేస్తా. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆక్సిజన్స్ 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4 రాశారు. అప్పుడు ఏమైందన్నా, సో ఇక్కడ 4 అయింది. సో ఇక్కడ ఆక్సిజన్ ఒకటే 4 అయిందా, కాదు కదా. ఒక్క నిమిషం, ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడ కాదు, ఇక్కడ 4 ఉంది కదా. సో ఆక్సిజన్ ఇక్కడ 4. సో ఇక్కడ ఆక్సిజన్ ఒకటే 4 అయిందా, కాదు. హైడ్రోజన్ కూడా 4 అయింది. సో దాన్ని బట్టి ఇక్కడ ఏమైనాయి, ఇది 8 అయింది. సో ఇక్కడ కూడా నేను 8 కావడానికి సో ఏం చేశాను, దీన్ని 4 తో మల్టిప్లై చేశాను. ఫైన్. ఇంకేం ప్రాబ్లం ఉంది మనకి, ఫెర్రస్ లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది. సో ఇక్కడ నేను దీన్ని 3 తో మల్టిప్లై చేస్తున్నా. సో 3. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఈక్వేషన్. సో ఇక్కడ 3 ఫెర్రస్లు ఉన్నాయి, ఇక్కడ 3 ఫెర్రస్లు, 8 హైడ్రోజన్లు, 8 హైడ్రోజన్లు, ఆక్సిజన్ 4, ఆక్సిజన్ 4 కదా. సరే, వాట్ ఈస్ ద రైట్ ఈక్వేషన్? రైట్ ఈక్వేషన్ 3Fe plus 4 water that gives rise to Fe3O4 plus 4H2. ఇది మనకి ఫస్ట్ మెథడ్ లో చేసినప్పుడు వచ్చిన ఈక్వేషన్ కదా. సెకండ్ మెథడ్ తీసుకుందాం. వాట్ ఈస్ ద సెకండ్ మెథడ్? సెకండ్ మెథడ్ ఏం లేదు నాన్న, ఇక్కడ జస్ట్ నువ్వు ఈ నంబర్స్ ముందర ఏబిసిడీలు తీసుకో, ప్రతి కోఫిషియంట్ ముందర. కోఫిషియంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ Fe ప్లస్ H2O, ఇంకేమన్నాడు గివ్స్ రైస్ టు Fe3O4 ప్లస్ H2 కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏబిసిడీలు తీసుకున్నా. ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. నౌ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఈక్వేట్ చేద్దాం. సో ఫస్ట్ ఏ. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వేట్ చేస్తున్నప్పుడు ఫెర్రస్ ని ఈక్వేట్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుందా, ఇది A is equals to 3C అయింది. చలో, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, ఫైన్. అండ్ హైడ్రోజన్ ని ఈక్వేట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమైంది, హైడ్రోజన్ లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న, 2B ఉంది. అండ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్ వచ్చేసరికి 2D ఉంది. సరే, B is equals to D అయింది, నో ప్రాబ్లం. B is equals to D. చలో, అండ్ ఇంకా ఇక్కడ ఏముంది నాకు, సి. సరే, Fe అయింది. అండ్ ఆక్సిజన్ విషయానికి వస్తే ఆక్సిజన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, B ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న, ఇక్కడికి వచ్చేసరికి మనకి 4 ఉన్నాయి. అండ్ దట్టు ఇక్కడ C, 4 into C. ఇప్పుడు నాకు దేనికి రిలేషన్ ఉంది, A ఈక్వల్ టు 3C అండ్ B ఈక్వల్ టు 4C అండ్ B ఈక్వల్ టు D కదా. నేను ఇప్పుడు C యొక్క విషయాన్ని తీసుకుంటే నాకు అన్ని సెట్ అయిపోతాయి, అంతేనా కాదా. చలో, సో C ఈక్వల్స్ టు 1 అయితే దెన్ వాట్ హ్యాపెన్స్, B ఈక్వల్ టు 4C కదా. B is equals to D is equals to 4, A is equals to 3. చలో, ఇప్పుడు వచ్చిన ఈ కంప్లీట్ వాల్యూస్ అన్నిటినీ కూడా ఎందులో, ఇక్కడ ఫస్ట్ మనం తీసుకున్నాం కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, ఫస్ట్ A ఎంత నాన్న, 3Fe ప్లస్ B ఎంత, B is equals to 4H2O and that gives rise to C. What is C? 1. So as it is Fe3O4 ప్లస్ ఇంకొకటి ఏంటి, D ఇంటూ D ఎంత, ఇది కూడా 4H2. ఇది నాన్న మనకి ఫస్ట్ మెథడ్ లో చేసిన, సెకండ్ మెథడ్ లో చేసిన ఆన్సర్ సేమ్ వచ్చింది. సో నీకు ఇది ప్రాక్టీస్. సో ఇది ప్రాక్టీస్ క్వశ్చన్. నాకు కింద కామెంట్ సెక్షన్ లో ఏం చెప్తావనంటే, వాట్ ఈస్ ఇక్కడ A, ఇది B, ఇది C, ఇది D. వాట్ ఈస్ A, వాట్ ఈస్ B, C అంటే ఎంత అండ్ D అంటే ఎంత, లేదంటే ఆర్ దీనికి సంబంధించిన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ని రాసి చూపెట్టండి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అయినా రాసి చూపెట్టండి కింద కామెంట్ సెక్షన్ లో. ఓకే, చలో, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ థింగ్. దట్ మనకి టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఏదైనా కెమికల్ ఈక్వేషన్ రాసినప్పుడు దాని రియాక్షన్ జరిగిన విధానాన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్ అనేది చెప్పొచ్చు. అలా మనకి కెమిస్ట్రీ ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి,
టోటల్ 5 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్ ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు ఆ 5 టైప్స్ ని 1 by 1 విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్టివిటీస్ నేర్చుకున్నాం. ఓకే, నేను అందుకే చెప్పింది ఈ యాక్టివిటీస్ కి ఇప్పుడు వీటికి ఏంటంటే పేరు ఉంటది, రియాక్షన్ కి అంటే టైప్ ఆఫ్ రియాక్షన్ ఉంటది అండ్ దానికి సంబంధించిన ఒక యాక్టివిటీ ఉంటది కదా. సో కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్. సో మీరు ఒక లిస్ట్ కనుక రాసుకుంటే ఫైనల్ ఈ చాప్టర్ నువ్వు ఎప్పుడైనా రివిజన్ చేసినా లేకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ లో నువ్వు సమరీ రాసుకున్నా కూడా చాలా క్లియర్ గా ఉంటది. 5 టైప్స్ ఉన్నాయి కాబట్టి. చలో లెట్స్ గో విత్ కాంబినేషన్. ఈ 5 ఏంటంటే కాంబినేషన్, డికాంపోజిషన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ రెడాక్స్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ అండ్ రెడాక్స్ రియాక్షన్స్ అని అంట. ఫస్ట్ మనము ఈ కాంబినేషన్ రియాక్షన్ నుంచి ట్రై చేద్దాం. సో వాట్ ఈస్ దిస్, దీని గురించి మనకి ఏ యాక్టివిటీ చెప్తుంది? యాక్టివిటీ 1.4 చెప్తుంది. సో బేసిక్ గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్లేక్డ్ లైమ్ ని మనం ఏమంటాం సింపుల్ గా కాల్షియం క్విక్ లైమ్ ని తీసుకున్నాం. వాట్ ఈస్ క్విక్ లైమ్ నానా? కాల్షియం ఆక్సైడ్ ని మనం క్విక్ లైమ్ అని అంటాం. కాల్షియం ఆక్సైడ్ ఇస్ నథింగ్ బట్ క్విక్ లైమ్. సో క్విక్ లైమ్ ని నేనేం చేసిన వాటర్ లో వేసిన. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఏదైతే వాటర్ లో లేకపోతే క్విక్ లైమ్ తీసుకొని దాంట్లో వాటర్ పోసిన తర్వాత నువ్వు తీసుకున్న బౌల్ నే ముట్టుకో. అప్పుడు ఏమవుతుంది, నీకు అది నార్మల్ ఇనీషియల్ గా నువ్వు తీసుకున్నప్పుడు ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ లో ఉంది, కాస్త నువ్వు తీసుకున్న తర్వాత ఇవి రెండు కలిపిన తర్వాత నీకు ఆ బౌల్ గానీ ఇది ఏదైతే యూటెన్సిల్ ఉందో అది కొంచెం వేడెక్కుతుంది. ఎందుకు జరిగింది అలా అనంటే నువ్వు ఎప్పుడైతే క్విక్ లైమ్ ని వాటర్ తో కలిపావో ఆ రెండు రియాక్ట్ అయ్యి మనకి హీట్ ఎగ్జాట్ అయింది, హీట్ రిలీజ్ అయింది. అండ్ హీట్ తో పాటు మనకు ఒక వైట్ కలర్ ఆక్వియస్ సొల్యూషన్ కూడా ఫామ్ అయింది. అండ్ దాట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్. అండ్ ఇప్పుడు మనం ఇది ఏదైతే మనకి గ్యాస్ ఏదైతే రిలీజ్ అవుతుందో, సో దీన్ని ఏం జరుగుతుందంటే కాల్షియం ని ఆక్సిజన్ తో కలిపితే మనకి ఏమవుతుందన్నా కాల్షియం కాదు, కార్బన్ ఆక్సిజన్ కలిపినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అయింది. అండ్ అలాగే ఆక్సిజన్ ని హైడ్రోజన్ తో ఈ రెండు గ్యాసెస్ కలిస్తే మనకి వాటర్ వచ్చింది. సో ఈ క్విక్ లైమ్ ని నేను వాటర్ తో కలిపినప్పుడు ఏం జరిగింది, స్లేక్డ్ లైమ్ అని అంటాం. దీన్నే కాల్షియం హైడ్రాక్సైడ్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇది బేస్. అండ్ గైస్ ఇక్కడ మనం ఏదైనా ఒక ఈక్వేషన్ జరిగినప్పుడు ఒక రియాక్షన్ జరిగినప్పుడు మనకి హీట్ అనేది ఒక కాంపోనెంట్ గా మనం తీసుకోము, ఒక ప్రోడక్ట్ లాగా మనం తీసుకోము. కేవలం ఒక ఎలిమెంట్ అంతే. ఇప్పుడు ఇప్పుడు నువ్వు తీసుకున్న బీకర్ లో ఏదైతే మిగిలిందో దట్ ఈస్ మాత్రమే ప్రోడక్ట్. ఇప్పుడు నేను రెండు రియాక్టెంట్స్ ని కలిపితే నాకు ఒక సింగిల్ ప్రోడక్ట్ మిగిలింది కదా. సో దీన్ని మనం ఏమంటామంటే కాంబినేషన్ అని అంటాం. వాట్ ఈస్ కాంబినేషన్? 2 or more రియాక్టెంట్స్ టు కంబైన్ టు ఫార్మ్ అ సింగిల్ ప్రోడక్ట్. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్స్ అన్ని కలిపి ఒక సింగిల్ ప్రోడక్ట్ ని కనుక అది ఏర్పడిస్తే దాన్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ కాంబినేషన్ రియాక్షన్ అంటాం. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇవి రెండు రియాక్టెంట్స్ సింగిల్ ప్రోడక్ట్, రెండు రియాక్టెంట్స్ సింగిల్ ప్రోడక్ట్. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలని అంటే రెండు రియాక్టెంట్స్ కలిపి నాకు సింగిల్ ప్రోడక్ట్ వచ్చింది, ఇది కాంబినేషన్ రియాక్షన్. అండ్ ఇంకొక విషయం, మనకు హీట్ కి సంబంధించి ఈ రెండు పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో కీవర్డ్స్ చదివేటప్పుడు మీకు ఈ టర్మినాలజీలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. హీట్ ఎక్కడ రిలీజ్ అవుతుంది, హీట్ ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఒక రియాక్షన్ జరిగినప్పుడు. ఇందాక రియాక్షన్ లో ఏమైంది, ఎక్కడైతే కెమికల్ రియాక్షన్ జరిగిందో అక్కడ హీట్ అనేది ఏమైంది, రిలీజ్ అయింది. సో కెమికల్ రియాక్షన్ లో హీట్ రిలీజ్ అయితే, హీట్ ఎగ్జిట్ అయిపోతే రియాక్షన్ దగ్గర నుంచి లేదంటే సబ్స్టెన్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయిపోతే దాన్ని ఏమంటాం? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని అంటాము. హీట్ రిలీజ్డ్, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే హీట్ ఎగ్జిట్ అయిపోయింది, అక్కడ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అండ్ అది కాకుండా మిగిలింది ఎంటర్ అవుతుంది అంటే యాడ్ అవుతుంది, హీట్ అబ్జార్బ్ అయితే దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అని అంటాం. సో ఇక్కడ ఏంటి, బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అండ్ ఇంకొకటి ఏంటి, యాసిడ్ ని మనం వాటర్ కి కలిపినప్పుడు, యాసిడ్ ని వాటర్ కి కలిపినప్పుడు కూడా అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, రెస్పిరేషన్, మన బాడీలో రెస్పిరేషన్ జరిగినప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది. అండ్ వెజిటబుల్ కంపోస్ట్ అయినప్పుడు కూడా, అవును వెజిటబుల్ అంతా ఒక ఎరువు లాగా తయారు చేస్తాం కదా, వచ్చిన గోబర్ గ్యాస్ అని అంటాం కదా. సో ఎందుకు అక్కడ నుంచి కూడా మనకి హీట్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్స్.
అండ్ ఇక్కడ ఎండోథర్మిక్ రియాక్షన్ ఏంటన్నా, ఎండోథర్మిక్ ఏమవుతుందంటే హీట్ ని మనం ఇవ్వాల్సి వస్తుంది. హీటింగ్ ఫెర్రస్ సల్ఫేట్ ని హీట్ చేస్తున్నాం అని అంటే నువ్వు ఇస్తున్నావు. డీకంపోజింగ్ కాల్షియం కార్బోనేట్ డీకంపోజ్ చేయడానికి నువ్వేం చేస్తున్నావు, దాన్ని బర్న్ చేస్తున్నావు. అండ్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్, ఇక్కడ కూడా హీట్ అబ్జార్బ్ అవుతుంది, హీట్ ని తీసుకుంటుంది ఈక్వేషన్. సో ఇలాంటి కేసెస్ ఇలాంటి ఈక్వేషన్ ని ఎండోథర్మిక్ అని అంట. ఎగ్జోథర్మిక్ లో హీట్ రిలీజ్ అవుతుంది, ఎండోథర్మిక్ లో హీట్ అబ్జార్బ్ అవుతుంది. ఇవి రెండు రియాక్షన్స్. ఇవి మనం ఇందాక డిస్కస్ చేసిన 5 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వాటితో సంబంధం లేదు. 5 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్ లో కాంబినేషన్, డీకాంపోజిషన్, దెన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇవి వస్తాయి తప్ప ఎండోథర్మిక్ రియాక్షన్, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ లో టైప్స్ ఆఫ్ ఈక్వేషన్ కిందికి రావు. ఓకే, రైట్. నెక్స్ట్ డీకాంపోజిషన్ రియాక్షన్. ఈ డీకాంపోజిషన్ ఏంటంటే కాంబినేషన్ కి కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటది. ఇప్పుడు ఏం చేసాం అక్కడ, ఒకటే సింగిల్ రియాక్టెంట్ నాకు 2 ప్రోడక్ట్ గనక విడిపోతే దాన్ని మనము ఏమంటాం, డీకాంపోజిషన్ అంటాం. డీకాంపోజిట్ అంటే విడిపోవడం. ఒకటే ఒక రియాక్టెంట్ ఉంటది, అది 2గా విడిపోయింది. అక్కడ ఏం జరిగింది, కాంబినేషన్ లో 2 లేదా అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్స్ అన్ని కలిపి ఒక సింగిల్ ప్రోడక్ట్ ని ఇస్తున్నాయి. సింగిల్ రియాక్టెంట్ బ్రేక్స్ ఇంటూ సింప్లర్ ప్రోడక్ట్స్, చిన్న ప్రోడక్ట్స్ లాగా బ్రేక్ అయిపోయింది. సో దీనికి మంచి మన యాక్టివిటీతోని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ యాక్టివిటీ అని అంటే, నువ్వు ఫస్ట్ ఏం తీసుకున్నావు, 2 grams ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని తీసుకుంటున్నావు. దేంట్లో, ఒక డ్రై బాయిలింగ్ ట్యూబ్ లో. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు, క్రిస్టల్స్ ఇవన్నీ కూడా ఇనీషియల్ గా ఏ కలర్ ఉన్నాయి నాన్న, ఇనీషియల్ గా గ్రీన్ కలర్ ఉన్నాయి. ఓకే, ఈ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ అన్ని ఇనీషియల్ గా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు నువ్వు దాన్ని ఇంకా హీట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఆ డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకుపోయి హీట్ చేస్తున్నాం. హీట్ ద బాయిలింగ్ ట్యూబ్ ఓవర్ బర్నర్, లేకపోతే స్పిరిట్ ల్యాంప్ తో ఏదైనా గానీ. నా ఇప్పుడు నువ్వు ఆ ఫెర్రస్ క్రిస్టల్స్ అని, ఫెర్రస్ గ్రీన్ కలర్ లో ఉన్న ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ నువ్వు వేడి చేసే కొద్దీ ఏమవుతుంది, వాటి కలర్ మారిపోయింది. ఎట్లాంటి కలర్ కి వచ్చింది నాన్న, ఫైనల్ గా ఎట్లాంటి కలర్ కి వచ్చింది, ఇనీషియల్ గా గ్రీన్ ఉండేది కాస్త దాని తర్వాత వైట్ కలర్ వచ్చింది. దాని తర్వాత ఇంకా మెల్లిగా ఇంకా క్లియర్ గా మనము హీట్ ఇస్తున్నా కొద్దీ రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది. వైట్ కలర్ లో ఉండేది కాస్త గ్రీన్ కలర్ లో ఉండేది కాస్త వైట్ అండ్ దెన్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది. మనకి ఏం జరిగింది, కలర్ చేంజ్ అయింది. సో ఇట్ ఈస్ అ కెమికల్ చేంజ్. అండ్ దట్ ఎలా చేంజ్ అయింది, ఫెర్రస్ నాకు ఓన్లీ ఫెర్రస్ మాత్రమే ఉంది అండ్ దానికి నేను హీట్ ఇస్తున్నప్పుడు అది కంప్లీట్ గా బర్న్ అయిపోయి నాకు 2 సింపులర్ ప్రోడక్ట్స్ వచ్చింది. దాంట్లో నాకు ఇక్కడ ఒక స్మెల్ వస్తుందన్న. సో అదేంటంటే బర్నింగ్ సల్ఫర్ స్మెల్ వస్తుంది. ఇది ఎట్లా అంటే ఒక పంజెంట్ అండ్ సఫకేటింగ్ స్మెల్ వస్తుంది, కంప్లీట్ ఊపిరి ఆడదు మనకి. అండ్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ నువ్వు హీట్ ని యూజ్ చేస్తున్నావు కదా, సో థర్మల్ డీకాంపోజిషన్ అవుతుంది. హీట్ ని నువ్వు ఏం చేస్తున్నావు, హీట్ ని ఇస్తున్నావు, బర్న్ చేస్తున్నావు కదా. ఈ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని నువ్వు బర్న్ చేస్తున్నావు అంటే హీట్ ని యాడ్ చేస్తున్నావు, హీట్ ని ఇస్తున్నావు, హీట్ ని తీసుకుంటుంది, హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది అని అంటే ఇట్ ఈస్ అన్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ రియాక్షన్ వల్ల అంటే నేను ఇచ్చే హీట్ ఎనర్జీ వల్ల ఒక ప్రోడక్ట్ మారిపోయింది. ఎలా మారింది, Fe2SO4 ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ కాస్త Fe2O3 ఫెర్రస్ ఆక్సైడ్ అండ్ అలాగే SO2 అండ్ SO3 లాగా డీకంపోజ్ అయింది. సో ఒక సింగిల్ రియాక్టెంట్ నాకు 3 ప్రోడక్ట్స్ ఇచ్చింది. సో గ్రీన్ క్రిస్టల్స్ వాటర్ ని ఇనీషియల్ గా మనము ఈ క్రిస్టల్స్ ని వేడి చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్ని పోతాయి. వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఆవిరైపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, అవి లాస్ అయిన తర్వాత వైట్ కలర్ లోకి వచ్చింది. అండ్ ఇంకా నేను డ్రైగా అయిపోయిందని ఇంకా నేను హీట్ చేస్తూ ఉంటే అది రెడ్ కలర్ లోకి వచ్చింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, థర్మల్ డీకంపోజిషన్ అనొచ్చు, లేకపోతే ఎండోథర్మిక్ రియాక్షన్ ఇది. దెన్ Fe2SO4 .7H2O ఇది జనరల్ గా ఇది ఫెర్రస్ సల్ఫేట్ కెమికల్ ఫార్ములా నానా. అంటే దాని అర్థం ఏంటంటే ఒక Fe2SO4 యూనిట్ కి 7 వాటర్ మాలిక్యూల్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి. సో నేను దాన్ని హీట్ చేసినప్పుడు దీని చుట్టూ ఉన్న 7 వాటర్ మాలిక్యూల్స్ ఏమైనాయి, ఆవిరైపోయినాయి. ఇప్పుడు కేవలం Fe2SO4 మాత్రమే మిగిలింది. దాన్ని కూడా నేను ఇంకా హీట్ చేస్తున్నప్పుడు SO2 అండ్ SO3 ఈ గ్యాసెస్, అసిడిక్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అయినాయి. ఓకే,
సరే మ్యామ్ ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు, మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం అని అంటే సింపుల్ నానా, సింపుల్. ఒక రియాక్టెంట్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ గా మనకి డీకాంపోజిషన్ అయింది కాబట్టి ఇట్ ఈస్ అ డీకాంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. ఇది ఇంకొకటి, ఇందాకటి థర్మల్ డీకాంపోజిషన్ కదా, ఇది ఎలక్ట్రోలైటిక్ డీకాంపోజిషన్. ఇందులో ఏం జరుగుతుందంటే మనం ఒక టబ్ తీసుకున్నాం, ఈ టబ్ లో నేను 2 రాడ్స్ తీసుకున్నాను. సో ఇవి ఏంటంటే ఒకటి ఎలక్ట్రోడ్స్ లాగా బిహేవ్ చేస్తుంది. అండ్ ఈ 2 వాటర్స్ మధ్యలో నాకు ఒక అంటే పైన నేను ఒక లూప్ అంటే మనకు ఒక సర్క్యూట్ కావాలి కదా, సర్క్యూట్ కోసం నేను ఒక బ్యాటరీని కూడా కనెక్ట్ చేసిన. బట్ బ్యాటరీ అదంతా కూడా సర్క్యూట్ ఒక క్లోజ్ లూప్ అయింది, కానీ ఈ 2 ఎలక్ట్రోడ్స్ కి మధ్యలో కూడా మనకి ఒక కనెక్షన్ ఉండాలి కదా. సో దానికోసం నేను దీంట్లో ఏం యాడ్ చేసినానా, వాటర్ ని యాడ్ చేసిన. సో దీనికి క్లియర్ గా రియాక్షన్ ఇక్కడ ఉంటది. ఏం చేస్తున్నాం అనేది, మనం ఒక ప్లాస్టిక్ మగ్ తీసుకున్నాం అండ్ దానికి 2 గ్రాఫైట్ రాడ్స్ ప్లేస్ చేసాం. 2 గ్రాఫైట్ రాడ్స్ ఎందుకు పనికొస్తాయి అని అంటే ఎలక్ట్రోడ్స్ లాగా పనికొస్తాయి, ఎలక్ట్రోడ్స్ లాగా పనికొస్తాయి. ఫైన్. ఇంకొకటి ఏం చేసాం, కనెక్ట్ ద ఎలక్ట్రోడ్స్ విత్ 6 వోల్ట్ బ్యాటరీ. ఒక 6 వోల్ట్ బ్యాటరీతోని ఈ రెండింటిని కనెక్ట్ చేయండి. సో మనకి ఇక్కడ నుంచి ఎలక్ట్రోడ్స్ నుంచి ఇంకొక ఎలక్ట్రోడ్ కి మధ్యలో మనకి బ్యాటరీ ఉంది, దట్ ఈస్ ఫైన్. కానీ ఈ 2 డైరెక్ట్ గా కాంటాక్ట్ లో లేవు కదా. సో ఫిల్ ద మగ్ విత్ వాటర్, వాటర్ తోని యాడ్ చేయండి. అండ్ దాంతో పాటు ఇంకేంటి, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కూడా యాడ్ చేయమని అంటున్నాడు. ఎందుకు, మనకి ఓన్లీ వాటర్ కండక్టర్ ఓకే, దట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఇంకా మంచి కండక్టర్ అవుతుంది. సో ప్రాపర్ ఎలక్ట్రిక్ మీడియం ని కండక్టింగ్ మీడియం లాగా క్రియేట్ చేయడానికి. ఇన్వర్ట్ 2 వాటర్ ఫిల్డ్ టెస్ట్ ట్యూబ్ ఓవర్ ద 2 ఎలక్ట్రోడ్స్. ఇందాక మీరు చూసారు కదా, ఇవి 2 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి. దీని చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నాము, ఎలక్ట్రోడ్స్ ని మనం దేంతో, వాటర్ ఫిల్డ్ టెస్ట్ ట్యూబ్ తో మనం వాటిని కప్పేసాం. స్విచ్ ఆన్ ద గ్యాస్ బబుల్స్. స్విచ్ ఆన్ అంటే మనం ఇందాక బ్యాటరీ తీసుకున్నాం కదా, దాన్ని ఆన్ చేసిన తర్వాత గ్యాస్ బబుల్స్ అన్ని మెల్లిమెల్లిగా వస్తాయి. డిస్పాచ్ ది వాటర్, వాటర్ ని డిస్ప్లేస్ చేస్తాయి. ఇందులో ఉన్న వాటర్ ని నిండుగా ఉన్నప్పుడు నేను బోర్లించినప్పుడు ఫైన్, కానీ ఇది ఎప్పుడు ఆఫ్ చేస్తున్నప్పుడు, ఆన్ చేస్తున్నప్పుడు ఏమైందనా, ఇందులో ఇంకా ఎలక్ట్రిక్ ఇదంతా సర్క్యూట్ అంతా ఆన్ అయిపోయి ఇందులో కెమికల్ రియాక్షన్ జరిగి గ్యాస్ ఎవాల్వ్ అయింది. గ్యాస్ ఇక్కడ ఏమి ఎవాల్వ్ అయింది నాన్న, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ అండ్ అలాగే యానోడ్ దగ్గర ఆక్సిజన్. కాబట్టి గ్యాస్ యానోడ్ దగ్గర ఆక్సిజన్ ఎవాల్వ్ అయింది అండ్ అలాగే క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ ఎవాల్వ్ అయింది. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఫైన్. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ హైడ్రోజన్ వాటర్ కాస్త హైడ్రోజన్ అండ్ అలాగే ఆక్సిజన్ గ్యాస్ లాగా డీకాంపోజిషన్ అయింది. త్రూ వాట్, త్రూ దిస్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ వల్ల మనకి వాటర్ కాస్త హైడ్రోజన్ అండ్ అలాగే వాటర్ గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ లాగా వెళ్ళిపోయింది, డీకాంపోజిషన్ అయింది. కాబట్టి ఇట్ ఈస్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. వాటర్ ని మనం ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ చేసినాం. ఇది 1 టైప్ ఆఫ్ డీకాంపోజిషన్, ఎలక్ట్రోలైటిక్ డీకాంపోజిషన్. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మనం హీట్ ని ఇస్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది, సో యానోడ్ దగ్గర హైడ్రోజన్ అండ్ అలాగే క్యాథోడ్ దగ్గర ఆక్సిజన్ అలాగే క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ ఉంది. యాసిడ్ ఎందుకు యాడ్ చేస్తున్నామని అంటే ఓన్లీ వాటర్ అంటే అంత ఎలక్ట్రిసిటీ అంత కండక్టివిటీ ఉండకపోవచ్చు. వాటర్ మనం యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందన్న, యాసిడ్ H+ అయాన్స్ చాలా ఉంటాయి. మనం యాసిడ్ అంటేనే H+ అయాన్స్ ఉంటాయి, లేకపోతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఇంకా ఎక్కువ కండక్షన్ జరుగుతుంది. దట్టు మనం యూజ్ చేసింది HCl గానీ నువ్వు H2SO4 గానీ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ కండక్టివిటీ ఉంటది. అండ్ H2 బర్న్స్ విత్ పాప్ సౌండ్ అండ్ అలాగే ఆక్సిజన్ విత్ గ్లోయింగ్ స్ప్లింట్ తో మీకు తేడా తెలుస్తుంది, ఏది హైడ్రోజన్ గ్యాస్ అండ్ అలాగే ఏది ఆక్సిజన్ గ్యాస్ అనేది. సో ఫోటోకెమికల్ రియాక్షన్ అన్న. సో ఇక్కడ కూడా ఇది కూడా మనకి డీకాంపోజిషన్ రియాక్షన్ కి 1 ఆఫ్ ది ఎగ్జాంపుల్. డీకాంపోజిషన్ ఎలాగైనా అవ్వచ్చు, హీట్ తో అవ్వచ్చు. హీట్ తో నువ్వు ఇచ్చిన హీట్ వల్ల, డైరెక్ట్ మంట వల్ల బర్న్ చేసినప్పుడు కనుక డీకాంపోజిషన్ అయితే దాన్ని ఏమంటాం, థర్మల్ డీకాంపోజిషన్ అని అంటాం. అలా కాకుండా ఎలక్ట్రిసిటీ వల్ల డీకాంపోజ్ అయితే దాన్ని ఏమంటాం, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ డీకాంపోజిషన్ అని అంటాం. అలా కాకుండా సన్ లైట్ ని యూజ్ చేసుకొని ఒక రియాక్టెంట్ 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ లాగా విడిపోతే డీకాంపోజ్ అయితే దాన్ని ఏమంటాం, ఫోటోలైటిక్ డీకాంపోజిషన్ అంటాం. సో దీనికోసం ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక వాచ్ గ్లాస్ లో ఈ సిల్వర్ క్లోరైడ్ ని తీసుకున్నాను.
సిల్వర్ క్లోరైడ్. సో దీన్ని ఏమని రాయొచ్చు మనము, AgCl. సిల్వర్ క్లోరైడ్ ని నేను వాచ్ గ్లాస్ లో తీసుకున్నప్పుడు ఇనీషియల్ గా అది ఏ కలర్ లో ఉంది, వైట్ కలర్ లో ఉంది. ఓకే, వైట్ కలర్ సమ్ లైట్ గ్రే కలర్ లో ఉంది. నేను ఇప్పుడు దాన్ని ఎండలో తీసుకుపోయి పెట్టిన, లేకపోతే మన విండోలోంచి వచ్చే ఎండ ఉంటుంది కదా, దాంట్లో తీసుకుపోయి పెట్టినప్పుడు నాకు ఫైనల్ గా ఏమొచ్చింది నాన్న, ఇక్కడ నాకు ఏమీ మారలేదు, AgCl అలాగే ఉంది, కాకపోతే దాని కలర్ మారింది. ఎలా, ఇనీషియల్ గా వైట్ కలర్ లో ఉన్నది కాస్త ఇప్పుడు ఏంది, ఎల్లోయిష్ గ్రీన్ కలర్ లో వచ్చింది. గ్రే అండ్ ఎల్లోయిష్ గ్రీన్ కలర్ లో వచ్చింది, కలర్ మారింది. అండ్ దాంతో పాటు సిల్వర్ అండ్ అలాగే క్లోరిన్ గ్యాస్ ఎవాల్వ్ అయింది. ఇక్కడ 2AgCl సిల్వర్ క్లోరైడ్ కాస్త సిల్వర్ అండ్ అలాగే క్లోరిన్ లాగా విడిపోయింది. ఎందుకు విడిపోయింది, దానిపైన సన్లైట్ పడడం వల్ల. సో దీన్ని ఇలా డీకంపోజిషన్ అయింది కాబట్టి, సన్లైట్ యూజ్ చేసుకొని డీకంపోజిషన్ అయింది కాబట్టి దీన్ని ఫోటోకెమికల్ డీకంపోజిషన్ అని అంటాం. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో మనము ఈ ఫోటోకెమికల్ డీకంపోజిషన్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది అండ్ ఏమేం పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను ఇక్కడ ఇచ్చిన. అండ్ ఇక్కడ ఓన్లీ AgCl మాత్రమే, సిల్వర్ క్లోరైడ్ మాత్రమే కాదు, సిల్వర్ బ్రోమైడ్ కూడా సేమ్ ఇలాగే బిహేవ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో డీకంపోజిషన్ కాకుండా ఉండడానికి మనం దాన్ని డార్క్ బాటిల్స్ లలో, అసలు గాలి చొరబడని డబ్బాలలో మనం వాటిని స్టోర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ యాక్టివిటీ, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇది థర్డ్ కైండ్ ఆఫ్ రియాక్షన్. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా కేవలం సెకండ్ దేనా, డిస్ప్లేస్మెంట్ డీకంపోజిషన్ మాత్రమే. నౌ ద డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఇందులో ఏం చేస్తుందంటే డిస్ప్లేస్ అవుతుంది. ఏం డిస్ప్లేస్ అవుతుంది, హై రియాక్టివ్ ఎలిమెంట్ దేన్ని డిస్ప్లేస్ చేస్తుంది, లో రియాక్టివ్ ఎలిమెంట్ ని డిస్ప్లేస్ చేస్తుంది. సో మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ a less reactive one. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ని తీసుకున్నాం, బట్ జనరల్ గా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఎట్లా ఉంటుంది అంటే బ్లూ కలర్ లో ఉంటది. అండ్ నేను ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో నెయిల్ వేసిన, ఏది మన ఐరన్ నెయిల్ ఉంటది కదా, ఐరన్ నెయిల్ ని దీంట్లో వేసిన. కొద్దిసేపటి తర్వాత నేను అలాగే ఉంచిన తర్వాత నాకు ఒక ఫిజికల్ చేంజ్ కనబడే చేంజ్, విజిబుల్ చేంజ్ కనిపించిన తర్వాత నేను ఆ నెయిల్ ని బయటికి తీసిన. అప్పుడు ఏమైంది నాన్న, ఇనీషియల్ గా వాటర్ అంటే ఇందులో ఉండే సొల్యూషన్ బ్లూ కలర్ లో ఉండేది కాస్త కొద్దిసేపు అయిన తర్వాత ఐరన్ నెయిల్ ని ఇందులోనే ఉంచేస్తే ఇది ఏ కలర్ లోకి మారింది, గ్రీన్ కలర్ లోకి మారింది. అండ్ నేను ఇనీషియల్ గా దీంట్లో వేసిన ఐరన్ నెయిల్ ఎట్లా ఉంటుంది, సిల్వర్ కలర్ లో ఉంటది కదా. ఇక్కడ బయటికి తీసిన తర్వాత ఏమైంది అంటే దీనిపైన మొత్తం కాపర్ కోటింగ్ వచ్చేసింది. ఎందుకు కాపర్ కోటింగ్ వచ్చింది అని అంటే, ఇక్కడ కాపర్ అనేది లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ అండ్ ఫెర్రస్ అనేది మోర్ రియాక్టివ్ ఎలిమెంట్. ఇక్కడ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ని మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ రీప్లేస్ చేసింది. సో ఐరన్ నెయిల్ ఇన్ కాపర్ సల్ఫేట్ ఏం జరిగింది, బ్లూ కలర్ ఫేడ్స్ టు గ్రీన్, బ్లూ కలర్ ఉండేది కాస్త గ్రీన్ కలర్ అయింది. అండ్ ఈ ఐరన్ నెయిల్ సిల్వర్ కలర్ లో ఉండాలి కదా, దీనిపైన ఒక చిన్న కోటింగ్ లాగా వచ్చింది. ఏం కోటింగ్ అది, కాపర్ కోటింగ్ వచ్చింది. సో ఫెర్రస్ ని నేను CuSO4 లో యాడ్ చేస్తే, కలిపితే అప్పుడు ఏమైంది, ఈ ఫెర్రస్ అనేది ఈ కాపర్ ని రీప్లేస్ చేసి FeSO4 అయింది. అండ్ అలాగే కాపర్ కోటింగ్ సపరేట్ గా వచ్చేసింది, రైట్. సో ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ అయింది కాబట్టి, ఈ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ని డిస్ప్లేస్ చేసింది కాబట్టి మనం దీన్ని ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇందాక నేను చెప్పిన ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ప్రొసీజర్ అండ్ అలాగే మనం ఏం అబ్జర్వ్ చేసాం అండ్ ఫైనల్ గా ఏమేం నోటీస్ చేసాం, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫైన్, నెక్స్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇందాక రాగానే ఇది డిస్ప్లేస్ అవుతుంది, కానీ ఇక్కడ ఒకటి కాదు, రెండు డిస్ప్లేస్ అవుతాయి. టూ కాంపౌండ్స్ ఎక్స్చేంజెస్ అయాన్స్, రెండు ఒకదానికొకటి, రెండు రియాక్టెంట్స్ లో రెండు రియాక్టెంట్స్ ఏం చేస్తాయంటే, రెండు సబ్స్టెన్సెస్ వాటి మధ్యలోనే అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటది. సో ఎందుకు, ప్రెసిపిటేషన్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో, మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతుంది అండ్ ఒక ఆక్వియస్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో చలో ఇక్కడ ఏం జరుగుతుందని చూద్దాం. ఫస్ట్ నేను ఏమేమి తీసుకుంటున్నాను అంటే, Na2SO4 తీసుకుంటున్నాను ఒక బీకర్ లో, ఇంకొక బీకర్ లో బేరియం క్లోరైడ్ తీసుకుంటున్నాను. ఓకే, సోడియం సల్ఫేట్ అండ్ అలాగే బేరియం క్లోరైడ్ తీసుకొని ఈ రెండింటిని కూడా నేను ఒక బీకర్ లోకి యాడ్ చేస్తున్నా. సో రెండింటిని ఇట్లా పోర్ చేసిన తర్వాత ఇక్కడ బేరియం క్లోరైడ్ కాస్త ఏమైందనా, ఈ SO4 తో రియాక్ట్ అయింది. సో బేరియం సల్ఫేట్ అయింది. అండ్ అలాగే ఈ Na2 సోడియం కాస్త ఇక్కడ ఉన్న క్లోరిన్ తో కంబైన్ అయింది. సో దట్ సోడియం క్లోరైడ్ ఫామ్ అయింది నాకు, అలాగే బేరియం సల్ఫేట్ ఫామ్ అయింది.
ఇనీషియల్ గా సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్ రియాక్టెంట్స్ తీసుకుంటే నాకు ఫైనల్ గా ఏమొచ్చింది, బేరియం సల్ఫేట్ అనే ఒక ప్రెసిపిటేషన్ ఫామ్ అయింది, సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ఆక్వేస్ సొల్యూషన్ ఫామ్ అయింది. ఓకే, సో దీంట్లో ప్రెసిపిటేషన్ ఏది, కిందికి డౌన్వర్డ్ ఆరో ఉంటే ఏమని చెప్పిన ప్రెసిపిటేషన్ కదా. సో ఈ యాక్టివిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం, మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. మీరు నోట్స్ కింద డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి చదివేస్తే సరిపోతుంది. ద హోల్ థింగ్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా ఇక్కడ ఉంది. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఇక్కడ లాస్ట్ ఈక్వేషన్ ఏంటంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్. సో వీటిని ఏమంటాం, రిడాక్స్ రియాక్షన్స్ అని అంటాం. ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి చూద్దాం. ఆక్సిడేషన్ ద పేర్ ఇండికేట్స్ చేసినట్టుగానే, ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ ని యాడ్ చేస్తున్నాం, మనము ఆక్సిజన్ ని గెయిన్ చేసుకుంటున్నాము. ఆక్సిజన్ ని కలిపితే ఆక్సిడేషన్ రియాక్షన్ అవుతుంది, ఆక్సిజన్ ని తీసేస్తే రిడక్షన్ రియాక్షన్ అవుతుంది. అలాగే హైడ్రోజన్ ఆపోజిట్, హైడ్రోజన్ ని తీసేస్తే ఆక్సిడేషన్ రియాక్షన్ అవుతుంది, హైడ్రోజన్ ని కలిపితే అది రిడక్షన్ రియాక్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఇందాక మనము మెగ్నీషియం ఫస్ట్ యాక్టివిటీలో మెగ్నీషియం రిబ్బన్ ని మనం బర్న్ చేసినప్పుడు ఏమైంది, ఆక్సిజన్ సమక్షంలో మనం దాన్ని బర్న్ చేసినప్పుడు ఆక్సిజన్ వచ్చి యాడ్ అయింది కదా, మెగ్నీషియం కాస్త మెగ్నీషియం ఆక్సైడ్ అయింది, మెగ్నీషియం ఆక్సైడ్ అయింది. సో ఇక్కడ ఏమంటున్నాం మనం, మెగ్నీషియం ఆక్సిడైజ్ అయింది, అక్కడ అది ఆక్సిడేషన్ రియాక్షన్. సో అలాగే ఇక్కడ మనకి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏం జరుగుతుంది అని అంటే, మనము కాపర్ ని హీట్ చేస్తున్నాం అంటే సేమ్ నానా ఏ మెటల్ నైనా మనము ఎయిర్ లో బర్న్ చేసినప్పుడు, అంటే ఎయిర్ లో ఏముంటది, ఆక్సిజన్ ఉంటది. ఆక్సిజన్ సమక్షంలో ఏదన్నా మెటల్ ని బర్న్ చేస్తే, మండిస్తే అదేమవుతుంది, దట్ మెటల్ ఆక్సైడ్ వస్తుంది. సో నువ్వు మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియం ని మండిస్తే మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది, కాపర్ ని మండిస్తే కాపర్ ఆక్సైడ్ వస్తుంది. సో ఏదైనా ఇక్కడ ఆక్సైడ్ వచ్చి చేరింది, కాల్షియం ని మండిస్తే కాల్షియం ఆక్సైడ్ వస్తుంది. సో నువ్వు ఏదైనా మండించినప్పుడు ఆక్సిజన్ వచ్చి యాడ్ అయింది అని అంటే దెన్ ఆ మెటల్ ఆక్సిడైజ్ అయింది అని అంటాం, ఒక థిన్ లేయర్ వస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఈ కాపర్ ఆక్సైడ్ ని వాటర్ లో యాడ్ చేసిన అప్పుడు ఏమైందన్నా, మళ్ళీ ఈ కాపర్ కాస్త ఈ ఆక్సిజన్ కాస్త మళ్ళీ ఆ వాటర్ తో హైడ్రోజన్ తో కలిసి ఇదేమవుతుంది, నాకు వాటర్ మిగులుతుంది అండ్ మళ్ళీ కాపర్ నాకు యాజ్ ఇట్ ఈస్ గా మిగులుతుంది. ఇక్కడి నుంచి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ కాపర్ ఆక్సైడ్ నుంచి కాపర్ వచ్చింది అని అంటే ఆక్సిజన్ ని తీసేసిన, ఆక్సిజన్ ని తీసేస్తే రిడక్షన్ రియాక్షన్ అవుతుంది, ఆక్సిజన్ ని యాడ్ చేస్తే అంటే ఇనిషియల్ గా కాపర్ ఉన్నది కాస్త రియాక్షన్ జరిగిన తర్వాత కాపర్ ఆక్సైడ్ అయింది. ఇప్పుడు ఏం జరిగింది, ఇదేమవుతుందనా, ఇది ఆక్సిడైజింగ్ రియాక్షన్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు దీంట్లో మనకి రిడాక్స్ రియాక్షన్ అప్లికేషన్స్ ఏంటి, ఈ అప్లికేషన్స్ కొరోషన్ అండ్ ర్యాన్సిడిటీలో పనికొస్తుంది. ఎట్లా చెప్తా. వాట్ ఈస్ కొరోషన్ అనే దాన్ని చూద్దాం. కొరోషన్ అని అంటే తుప్పు పట్టడం. కొరోషన్ అని అంటే సింపుల్ గా చెప్పాలి తెలుగులో అని అంటే డెఫినేషన్ అక్కర్ లేకుండా తుప్పు పట్టడం. సో వాట్ ఈస్ ఇట్, చాలా మందికి తెలియకపోతే ఇప్పుడు వినండి. ఇప్పుడు నువ్వు ఒక ఐరన్ రాడ్ ఉంది, దాన్ని బయట ఎండలో కాదు ఇంట్లో కాకుండా బయట పెట్టినావు, అప్పుడు ఏమవుతుంది, అది వానకు తడుస్తుంది, ఎండకు ఎండుతుంది అండ్ కంప్లీట్ గా అది వాటర్ అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటది కదా. అట్లా కొద్ది రోజులు అయిన తర్వాత ఏమవుతుంది అన్న, నువ్వు కొత్త ఐరన్ రాడ్ ని తీసుకుపోయి బయట పెట్టినావు అండ్ దాని గురించి పట్టించుకోవట్లేదు. సో కొద్ది రోజులు అయిన తర్వాత ఏమవుతుంది, ఆ కొత్త సిల్వర్ కలర్ లో ఉండే షైనింగ్ గా ఉండే ఐరన్ రాడ్ కాస్త బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది అండ్ దాన్ని గీకితే చిన్న చిన్న పొడిలాగా వచ్చేస్తుంది. ఏంటా పొడి, తుప్పు పట్టింది, అది కాపర్ పొడి వస్తుంది. ఎందుకు ఇట్లా, ఇప్పుడు ఆ కాపర్ అట్లా తుప్పు పట్టింది కదా అని మనం దాన్ని వదిలేసి అట్లాగే ఉంచుతా, కాపర్ ఏమవుతుంది, తుప్పు ఏమవుతుంది, ఆ కొరోషన్ అనేది మెల్లిమెల్లిగా ఈ ఐరన్ ని తినేస్తుంది. ఇంకా అది మనం ఒక సర్టెన్ స్టేజ్ కి వచ్చిన తర్వాత మనం చేయితో నలిపేసేయచ్చు, ఐరన్ ని మనం చేయితో నలిపేసేయచ్చు. ఎందుకు, తుప్పు వల్ల అది డీకంపోజిషన్ అయిపోయింది. అండ్ అలాగే ఓన్లీ ఐరన్ మాత్రమే తుప్పు పడుతుందా, కొరోషన్ ఓన్లీ ఫర్ ఐరన్ అంటే కాదు. ఇప్పుడు సిల్వర్ గానీ కాపర్ గానీ అన్నిటికీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిల్వర్ పట్టి, అమ్మాయిలకు బాగా తెలుస్తుంది, అబ్బాయిలకు కూడా సిల్వర్ చైన్స్ వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దట్ నువ్వు కొద్ది రోజులకి పెట్టుకునేటప్పుడు చాలా షైనింగ్ గా ఉంటాయి పట్టీలు గానీ, లేకపోతే నువ్వు ఏమైనా ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ వేసుకున్నప్పుడు చాలా షైనీగా అండ్ బ్రైట్ గా ఉంటది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత వాడుతా ఉంటే ఏమవుతుంది నాన్న, మెల్లిమెల్లిగా దాని షైనింగ్ తగ్గిపోతుంది అండ్ ఒక సిచ్యువేషన్ లో కంప్లీట్ బ్లాక్ అయిపోతాయి. ఎందుకు అట్లా బ్లాక్ అయింది, మన ఇంట్లో వాళ్ళు చెప్తారు, సో బాడీలో హీట్ ఎక్కువ ఉంది అందుకే ఆ హీట్ కి ఐరన్ సిల్వర్ బ్లాక్ కలర్ కి వచ్చిందని. అస్సలు కాదు.
ఇది ఎందుకు సిల్వర్ ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే క్వాలిటీ పైన డిపెండ్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ద థింగ్ ఏంటంటే ఈ సిల్వర్ మన ఒంటి మీద ఉన్నప్పటికీ కూడా అది అట్మాస్ఫియర్ తో ఇంటరాక్ట్ అవుతుంది. అట్మాస్ఫియర్ లో ఉన్న గాలికి, ఆక్సిజన్ కి, వాటర్ వేపర్ కి, అండ్ ఈవెన్ మనం బాత్ చేసినప్పుడు ఈవెన్ వాటర్ కి కంప్లీట్ గా అది ఎక్స్పోజ్ అయ్యి దానికి కరోషన్ వస్తుంది. ఈ సిల్వర్ కి వచ్చే కరోషన్ ఏ కలర్ లో ఉంటది? బ్లాక్ కలర్ లో ఉంటది. మ్యామ్ మరి కాపర్ కి అని అడిగితే, కాపర్ మీరు గమనించండి, మన ఇళ్లలో దీపాల దగ్గర చూడొచ్చు మీరు. రాగి ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిపైన దీపాలు పెడతారు. కొద్ది రోజులు అయిన తర్వాత వాటిని తోమకుండా అలాగే ఉంచితే దానిపైన ఒక గ్రీన్ కలర్ లేయర్ వస్తుంది. ఆ గ్రీన్ కలర్ ఏంటి? ఆ కాపర్ తుప్పు పట్టింది అని అన్నట్టు. సో మెటల్స్ ఈటెన్ అవే బై ఎయిర్ అండ్ మాయిశ్చర్. ఏ మెటల్ అయినా కానీ ఎయిర్ కి అండ్ అలాగే మాయిశ్చర్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ కొరోషన్ ఏర్పడుతుంది. సో సిల్వర్ అయితే బ్లాక్ కలర్, మన ఐరన్ అయితే బ్రౌన్, అండ్ కాపర్ అయితే ఈ గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఐరన్ రస్ట్ అయినప్పుడు ఐరన్ రస్ట్స్, అండ్ అలాగే సిల్వర్ ఏమవుతుందన్న సిల్వర్ బ్లాక్ కలర్ లోకి మారుతుంది, అండ్ కాపర్ గ్రీన్ కలర్ లోకి మారుతుంది. సో ఎందుకు ఇట్లాంటి జరుగుతుందని అంటే ఒక ఆక్సైడ్ లేయర్ వస్తుంది. ఆక్సిజన్ అండ్ అలాగే ఎయిర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ మెటల్స్ పైన ఒక ఆక్సైడ్ లేయర్ వస్తుంది. ఆ ఆక్సైడ్ లేయర్ దీన్ని మెల్లిమెల్లిగా తినేస్తుంది. అండ్ ఇది ఎక్కడ ప్రాబ్లం అని అంటే చిన్న చిన్న వాటికి దట్ ఈస్ ఫైన్. ఇండివిజువల్ గా మనం ఏదో చిన్న చిన్న పట్టీలు వేసుకున్నాం, చిన్న చైన్ వేసుకున్నాం, ఇదంతా ఫైన్. కానీ పెద్ద గవర్నమెంట్ ఒక పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఓకే, ఐరన్ తో పెద్ద బ్రిడ్జ్ ని కట్టింది, లేకపోతే ఏదో ఒక బిల్డింగ్ కట్టింది. అట్లాంటప్పుడు ఏమవుతుంది? ఒక షిప్ ఉంది, ఐరన్ తోనే చేస్తాం కదా. సో ఇప్పుడు అది వాటర్ లోనే ఉంటది షిప్, అండ్ ఆ షిప్ తో చాలా పని ఉంది. దట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి, గూడ్స్ ని ట్రాన్సిట్ చేస్తున్నాం. సో అట్లాంటప్పుడు దానికి తుప్పు పట్టింది. తుప్పు పట్టినప్పుడు సముద్రంలో కేర్ఫుల్ గా ఉండాలి కదా. సో ఎవ్రీ టైమ్ ప్రతి నెలకి 2 నెలలకి ఆ షిప్ పార్ట్స్ అన్ని తీసేస్తుంటే ఏమవుతుంది? చాలా పెద్ద నష్టం వస్తుంది, లక్షలలో నష్టం వస్తుంది. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ప్రతి పార్ట్ తీయాలి పెట్టాలి అనేది కాదు కదా. సో ఇట్లాంటి వాటిని ఎక్కువ రోజులు వాటి లైఫ్ టైం పెంచడానికి మనము వాటిపైన ఒక ఆక్సైడ్ లేయర్ వేస్తాం. సో ఇది ఎన్ని రకాలుగా ఉంటది? ఐదర్ మనం వాటికి పెయింట్ అయ్యొచ్చు, సో దట్ అది డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి ఉండదు. లేదంటే ఆయిల్ రాయొచ్చు, గ్రీజ్ రాయొచ్చు, గాల్వనైజ్ చేయొచ్చు. ఇలాంటి రకరకాల పద్ధతుల్లో మనము మెటల్స్ ని లేకపోతే కొరోషన్ నుంచి తప్పించవచ్చు. సో ఎస్, ఇక్కడ మనకి ఈ ఆక్సిడేషన్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ ర్యాన్సిడిటీ అని అంటే, నువ్వు చిప్స్ ప్యాకెట్ ఉంది, ఓకే, సో బయట ఎక్కడికో వెళ్ళి 10 రూపీస్ లేకపోతే ఏదో ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నావు, అండ్ బిస్కెట్స్ ఉన్నాయి. సో బిస్కెట్స్ అంతెందుకు, లిటిల్ హార్ట్స్ చూడగానే పెద్దగా ఉంటది కాదా. సో ప్యాకెట్ లోపల ఉన్న బిస్కెట్స్ కొన్ని అయినప్పటికీ కూడా ప్యాక్ చాలా ఉబ్బుగా ఉంటది. ఎందుకు అట్లా పెడతారు అని అంటే, సరే ఎందుకు అట్లా అనే రీజన్ తర్వాత చెప్తా. బట్ నువ్వు ఓపెన్ చేసినావు, ఒక 2 బిస్కెట్స్ తిన్న తర్వాత నీకు నచ్చలేదు, పక్కన పెట్టేసావు. అప్పుడు ఏమవుతుందన్న కొద్దిసేపటికి అది మెత్తబడిపోతుంది. ఎందుకు? గాలి కానీ రిమైనింగ్ ఇదంతా అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అయ్యి అది పాడైపోతుంది. అండ్ దాని టేస్ట్ మారుతుంది, స్మెల్ మారుతుంది, అండ్ అలాగే స్మెల్ కూడా వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు అంత పాడైపోవడానికి రీజన్ ఏంటంటే, మనము ఆ వస్తువు ఎప్పుడో తయారు చేసింది, మనం ఇప్పుడు తింటున్నాం. ఇంతసేపు అది బాగుండాలి అని అంటే దాంట్లో ఏం చేస్తారు? ఇంతసేపు అది బాగుండాలి అని అంటే దానికి ఒక సర్టెన్ టైం ఉంటది. ఒక వస్తువు చేసిన తర్వాత ఎందుకు నాన్న మన ఇంట్లో వండుకునే అన్నమే ఒక 24 hours లో, ఎండాకాలం అయితే మనకి పొద్దున వండింది ఈవెన్ సాయంత్రం వరకు ఉండదు, పాడైపోతా ఉంటది. మరి అట్లాంటప్పుడు ఆ వస్తువులు అవి కూడా ఆయిల్ లోనే కదా, మనం ఫ్యాట్స్ లోనే ఆయిల్స్ లోనే మనం వేయించి తీసినవి. మరి అవి ఎట్లా ఉంటాయి? ఉండలేవు, ఎక్కువసేపు ఉండలేవు. కాబట్టి మహా అంటే 1 days ఉంటాయి, 2 days ఉంటాయి. బట్ అది ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళ గోడౌన్కి వచ్చి, గోడౌన్ నుంచి అన్ని ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ అయ్యి, అండ్ అక్కడ షాప్ నుంచి మనం కొనుక్కొని చాలా గ్యాప్ ఉంటది కదా. ఒక ఎంత లేదన్నా ఒక 1 month గ్యాప్ అయినా వస్తుంది. మరి ఇంత 1 month అవి ఎట్లా ఉంటున్నాయి అని అంటే, ఆ పెద్ద ఉబ్బుగా ఉంటది కదా, సో ఇంత బెలూన్ లాగా ఉంటది కదా, దాంట్లో ఏం చేస్తున్నారు? ఇది నైట్రోజన్ గ్యాస్ ని ఇస్తున్నారు. ఓకే, నైట్రోజన్ ని పంపిస్తున్నారు. సో దాట్ ఇవి పాడవకుండా, ఫౌల్ స్మెల్ రాకుండా, డీకంపోజ్ అవ్వకుండా వాటిని కాపాడుతుంది. సో బయట ఎయిర్ కి, బయట అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటది. అండ్ ఇలా ఏవైతే వస్తువులు ఇట్లాంటి చిప్స్ కానీ లేకపోతే ఇంకేదైనా స్నాక్స్ కానీ పాడైపోతాయి కదా, పాడైపోయి వాటి టేస్ట్ మారిపోవడం, స్మెల్ రావడం, ఇట్లాంటి కాంపోజిషన్ మారిపోవడం ఉంటాయి కదా, దీన్ని మనం ర్యాన్సిడిటీ అని అంటాం. బ్యాడ్ స్మెల్ అండ్ టేస్ట్ మారిపోవడాన్ని ర్యాన్సిడిటీ అని అంటాం. ఈ ర్యాన్సిడిటీ అంటే ఈ ర్యాన్సిడ్ అవ్వకుండా, ఈ వస్తువులు ర్యాన్సిడ్ అవ్వకుండా కాపాడుకోవడానికి మనము ఏం చేస్తున్నాం? యాంటీ ఆక్సిడెంట్స్ ని వాడుతున్నాం. యాంటీ ఆక్సిడెంట్ గా వాడేదే ఇక్కడ నైట్రోజన్ గ్యాస్.
నైట్రోజన్ ఫ్లష్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్లలో పెట్టడం కానీ ఎయిర్ టైట్ ప్యాక్స్ లో ఉంచడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. దీస్ ఆర్ ది అప్లికేషన్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్సిడేషన్. రైట్. సో గైస్ ఈ రోజు మనం డిస్కస్ చేసిన హోల్ థింగ్స్ ఏంటంటే రియాక్షన్ సైన్స్ నువ్వు స్టేట్ ని ఎట్లా ఇండికేట్ చేస్తావు, కలర్ లేకపోతే గ్యాస్ ఎవాల్వ్ అయిందని ఇవన్నీ ఎట్లా చెప్తావు, అండ్ అలాగే ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాం. 2 మెథడ్స్ ఉన్నాయి. అండ్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ చూసాం, కాంబినేషన్, డిస్ప్లేస్మెంట్ అండ్ డీకంపోజిషన్, డబుల్ డిస్ప్లేస్మెంట్, రిడాక్స్ రియాక్షన్, అండ్ అలాగే డైలీ లైఫ్ లో మనకి కరోషన్ అండ్ రాన్సిడిటీ ఎలా పనికొస్తుంది, వాటిని ఎట్లా ప్రివెంట్ చేస్తాం, ఇవన్నిటిని డిస్కస్ చేసాం నాన్న. ఒకవేళ నీకు ఈ చాప్టర్ లో నేను చెప్పిన విషయాలన్నీ అర్థమైతే ఈ క్విజ్ తీసుకొని అవుట్ ఆఫ్ 5 నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది నా కింద కామెంట్ చేయి. రైట్. సో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి చెక్ చేయి. అండ్ గైస్ ఈ చాప్టర్ కి సంబంధించిన ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేశానో దిస్ క్లాస్ నోట్స్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన క్లాస్ నోట్స్ ఉంది. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మేము కొంత తొందరలో క్రియేట్ చేస్తామన్నా, బట్ మీకు టెలిగ్రామ్ లో ఏదైనా డౌట్ ఉంది లేకపోతే ఎట్లా నన్ను కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే మై టెలిగ్రామ్ ఐడి ఇచ్చేస్తున్నా, దట్ ఈస్ GAYA3 @official. ఓకే, ఇది నా టెలిగ్రామ్ ఐడి. ఇక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఏది కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో మొత్తం హ్యాపీగా చదివేసుకున్నాం కదా, ఏం డౌట్స్ లేవు కదా. అండ్ ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి చదవండి. దెన్ అటెంప్ట్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్. దాని తర్వాతనే మీరు ఇంకా వేరే ఏ పబ్లికేషన్ చూసినా ఏ స్టడీ మెటీరియల్ చదివినా ఫస్ట్ టెక్స్ట్ బుక్, దాని తర్వాతే ఇంకేదైనా. ఓకే, సో ఫైన్ గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే వీడియో. మళ్ళీ నెక్స్ట్ మ్యాథ్స్ నేనే చెప్తున్నాను, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఫిజిక్స్ ఇవన్నీ ఈ ఛానల్లో నేను చెప్తున్నాను. సో నా దగ్గర నుంచి ఇవన్నీ డైలీ ఏదో ఒక చాప్టర్ వస్తుంది. సో వితౌట్ మిస్సింగ్ వారంలో ఖచ్చితంగా ఒక 7 చాప్టర్లు చదివేలాగా గోల్ పెట్టుకోండి. ఓకే, సో బై ఫర్ నౌ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedantu CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher.